దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి కీర్తనలు 38 9వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. ఇంగ్లీష్లో ఉంది, లార్డ్ ఆల్ మై డిజైర్ ఈజ్ బిఫోర్ థీ. అంటే నా అభిలాష నాకు నీకే కనబడుచున్నది అని తెలుగులో ఉంది, కానీ నీ ముందు ఉన్నది అంటే నా కోరిక అంతా కూడా నీ ముందు పెట్టాను, నీ ముందు ఉన్నది అనని కీర్తనకారుడు తన కోరికలు ఏమైతే ఉన్నాయో, తన యొక్క అభిలాష ఏమైతే ఉన్నదో, చాలామంది తన కోరికలను ఎవరికి చెప్పుకుంటూ ఉంటారంటే మనుషులకు చెప్పుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్పుకుంటూ ఉంటారు, భర్తగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈయన ఏమంటాడంటే నా కోరిక అంతా నీ ముందే పెట్టాను అనని చెప్తున్నాడు. అంటే దేవుడు నీకు ఏదైతే నీ హృదయంలో ఉందో అది నువ్వు మనుషులకి చెప్పుకునే కోరికలు ఉంటాయి, చెప్పుకోలేని కోరికలు కొన్ని ఉంటాయి. ఇలాంటి కోరికలు కూడా కోరతారా అని కొంతమంది నిన్ను విమర్శించవచ్చు. కానీ దేవుడైతే నువ్వు ఎటువంటి కోరిక నువ్వు చెప్పినా ఆయన నీవు వినటానికి, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి పిల్లరా, ఆయన చిత్తంలో ఏముందో దాన్ని తెలుసుకోవడానికే నీవు ఆయనతో సహవాసం చేస్తే ఆయన హృదయంలో ఉన్నదంతయు నీకు చక్కగా బోధిస్తాడు. మరి నా జీవితంలో కూడా నాకెంత గొప్ప కోరిక అంటే పెద్ద మీటింగ్ పెట్టించాలి, పెద్ద ప్రార్థన పెట్టించాలని. మరి కాబట్టి దాంట్లో భాగంగా మరి మరలా చాలా సంవత్సరాల తర్వాత మరలా మనము మన ప్రేమ సహవాసం తరపున మరి మనకి తోడుగా మరి మా ఆత్మీయ బిడ్డ మరి రాబర్ట్స్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నుంచి మరి వారి యొక్క సహకారంతో మనము పెట్టిస్తున్నాము. రాయపాటి కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెంకి వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్లో మెడ్+ మెడికల్ షాప్ పక్క లైన్లో మరి మాకు సొంత గృహం ఉంది. ఆ గృహంకి దగ్గరలో ఆ ఏరియాలోనే అక్కడే పెట్టిస్తూ ఉన్నాము. మరి కాబట్టి మనమందరం కూడా ఈ కూడికని పెట్టిస్తూ ఉన్నాం. మరి మనమందరం కూడా కలిసి మరి ప్రార్థన చేసుకుందాము, అందరం కలిసి ఏకీభవించుదాం, మరి దైవ దీవెనలు పొందుకుందాం. మన అభిలాషలన్నీ అంటే మన కోరికలన్నీ కూడా రేపటి దినమందు నువ్వు ఆ స్థలంలోకి వచ్చి ఆయన సన్నిధిలో విన్నవించుకుంటే ఆయన తప్పక నీకు ఉన్నటువంటి అభిలాషని ఆయన తీరుస్తాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన తనకి ఇష్టమైనటువంటి కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన సేవకురాన్ని సజీవుల సంఖ్యలో ఉంచిన ఆయన నామాన్ని ఘనపరచడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరం సద్వినియోగపరుచుకుందాం. మనమందరం కూడి ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అందరం ఐక్యతతో ఆయన పనిలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రేపు అంటే సోమవారం డిసెంబర్ 16వ తారీఖు సాయంకాలం 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు జరగబోయేటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 16వ తేదీ. మరియు మనము ఆదివారం ఆరాధన ప్రారంభించినటువంటి దినము ప్లస్ 40 దినాల సంవత్సరాంతపు 40 దినాల ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు ముగింపు రోజు కూడాను. కాబట్టి ఈ